హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అయితే మన తెలుగులో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను గైస్. అస్సలు స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూసి మీరు గూడా మీ సొంతంగా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి. ఎలాంటి మీరు మీ సేవా సెంటర్స్ గానీ, ఎక్కడికి గానీ వెళ్ళాల్సిన పనైతే లేదు. మీ మొబైల్ నుంచి అయితే మీరైతే ఈజీగా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మన బ్రౌజర్‌లో వచ్చేసి నేను గూగుల్‌లో ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ అనేది సెర్చ్ చేశాను. ముందుగా ఫస్ట్ లింక్ అయితే చూడండి, ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ .gov.in అని ఉంది కదా! ఆ లింక్ పైన అయితే క్లిక్ అయితే చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు డెస్క్‌టాప్ మోడ్‌లో అయితే చూసైతే కొంచెం బెటర్‌గా మీకైతే కనిపిస్తుంది. ఇది డెస్క్‌టాప్ మోడ్‌లో ఉంది. ఇక్కడ మీరైతే అన్ని అయితే డీటెయిల్స్ అయితే చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది. దాంట్లో కొంచెం కిందికి స్క్రోల్ చేసిన తర్వాత సిఈఎన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ లింక్ అని అవుతుంది కదా, దానిపైన అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లై బటన్ అయితే పైన కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. అప్లై పైన మీకైతే అకౌంట్ ఉంటే కనుకైతే పాత అకౌంట్ తోటి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే లేని వాళ్ళ గురించి అయితే నేనైతే వీడియో అయితే చెప్తున్నాను. క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరైతే చూడొచ్చు, రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఆర్ఆర్బీ నుంచి అయితే ఇదైతే సైట్ కాబట్టి ఇందులో మెయిన్గా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఉంది కదా, దీంట్లో మీరైతే ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియా అయితే పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ని రీటైప్ అయితే చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అని ఉంది, దానిపైన చేంజ్ అయితే చేంజ్ చేయండి, లేదా అట్లే వదిలేసి ఎస్ఆర్ నో పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ని మీరు రీటైప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అదేవిధంగా మళ్ళీ జెండర్ని మళ్ళీ రీసెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఒకసారి మళ్ళీ ఫాదర్ నేమ్ రీటైప్ అయితే చేయాలి. మదర్ నేమ్ ఉంది, మదర్ నేమ్ కూడా రీటైప్ అయితే చేయాల్సి ఉంటుంది 2 times. మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి, ఆధార్ నంబర్. మీ ఆధార్ కార్డ్‌లో గనుక మీ మొబైల్ నంబర్ లేకపోతే గనుకైతే ఐ డోంట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేసి మీరైతే అందులో పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరైతే చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఒకవేళ మీకైతే ఆధార్ కార్డ్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్ అని చేసిన తర్వాత మీరు ఈమెయిల్ అయితే ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే పంపిస్తారు. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా మొబైల్కి అయితే కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మీరైతే ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్, దాంట్లో కానీ స్పెషల్ క్యారెక్టర్స్, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నంబర్స్ యూజ్ చేసి అయితే మీరైతే మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. మోర్ దెన్ 8 letters అయితే ఉండాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ అయితే క్లిక్ చేసి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా టైప్ చేసి మీరైతే ఇక్కడ కింద కనిపిస్తున్న ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి గైస్. మీ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ తర్వాత మీరైతే ఈ డాష్బోర్డ్ అయితే వస్తుంది మీకైతే. దీంట్లో అయితే మీరైతే చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీ పాస్వర్డ్, మీరైతే పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చర్ టైపింగ్. నేనైతే నా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. తర్వాత అయితే మీరైతే క్యాప్చర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. దెన్ లాగిన్ అయితే క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్గా నేనైతే లాగిన్ అయితే అయిపోయాను. మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. దీంట్లో కూడా ఇక్కడైతే మీరు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా మీరైతే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఇంటర్ఫేస్ చూశారు కదా, దీంట్లో మీరైతే సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరైతే ఎక్కడి నుంచి అయితే మీరు చేస్తున్నారు అదైతే సెలెక్ట్ చేయండి. సికింద్రాబాద్ కాబట్టి నేనైతే సికింద్రాబాద్ అయితే క్లిక్ చేసి ఐఎమ్ నాట్ కరెంట్లీ డీబ్యాడ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ పైన అయితే క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనమైతే ఇక డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదే. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా, వాటిని అయితే కంప్లీట్గా అప్లికేషన్స్లో అయితే మీరైతే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరైతే ఇక్కడ చూడండి,
ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత సమ్ ఆఫ్ అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి స్టెప్ బై స్టెప్గా అయితే మీరైతే పెట్టేసి తర్వాత కంప్లీట్గా ఒకసారి ప్రివ్యూ చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ కూడా ఇదాని తర్వాత అయితే సబ్మిట్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇంతే గైస్, మీరైతే చూసుకోవచ్చు. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.